త్యాగాలందరినీ కూడా ఎమరు వేసుకుంటూ వారు చేసినటువంటి పోరాటాన్ని కూడా గుర్తు చేసుకుంటూ మాజీ రిటైర్డ్ మిలిటరీ అధికారుల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున కార్గిల్ విజయ్ దివస్ పోరాట యోధులకు క్యాండిల్ ర్యాలీతో వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ దేశంలో మనందరం కూడా సగర్వంగా స్వేచ్ఛగా రక్షణగా మనగలుగుతున్నాం ఈ సమాజంలో అంటే అది ఈ యొక్క మాజీ సైనికుల ద్వారానే, ఈ యొక్క సైనిక పోరాట యోధుల ద్వారానే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా పూర్తిగా సైనికుల రక్షణ కొరకు వారి యొక్క కుటుంబ సంక్షేమాల కొరకు కట్టుబడి ఉందని ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మూడవసారి సాయుధ బలగాలకు పెద్ద ఎత్తున వారి యొక్క కుటుంబ సంక్షేమానికి పెద్ద ఎత్తున వారి యొక్క రక్షణ నిమిత్తం పెద్ద ఎత్తున నిధులను కేటాయించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సైనిక కుటుంబాలు మాజీ సైనికులందరూ కూడా ఒక్కతాటి మీదకి రావాల్సినటువంటి అవకాశం ఎంతైనా ఉన్నది. ఈనాడు పాకిస్తాన్ మన యొక్క దేశాన్ని ఆక్రమించుకునే పోరాటంలో పూర్తిగా కార్గిల్ పోరాటం ఏదైతే ఉన్నదో ఈరోజు కాశ్మీర్ మన భారతదేశ సమగ్రత భాగంలో మనం చూస్తూ ఉన్నాం. దేని ఎడల ఈరోజు జమ్మూ కాశ్మీర్ మనకు దక్కే పరిస్థితి లేదు. కాబట్టి ఆ యొక్క సైనికుల త్యాగాల వల్లనే మనము స్వేచ్ఛగా సమాజంలో మనగలుగుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ యొక్క నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఈ యొక్క సైనిక సంక్షేమం అదేవిధంగా ప్రభుత్వాలు కూడా సైనికుల యొక్క సంక్షేమం కొరకు వారి యొక్క హక్కుల కొరకు పోరాటం చేయాల్సినటువంటి అవకాశం ఉన్నది. వారి యొక్క సమస్యలను కూడా పట్టించుకోవాల్సినటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి పూర్తిగా ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ పురస్కరించుకొని మేమందరం కూడా మాజీ సైనికుల ఆధ్వర్యంలో వారి యొక్క త్యాగాలను నెమరు వేసుకుంటూ వారికి క్యాండిల్ ర్యాలీతోన వారికి ఘనమైన నివాళి అర్పిస్తూ ఉన్నాం. ఈరోజు పాకిస్తాన్ సైనికులకు హెచ్చరిస్తూ ఉన్నాం, ఆ భారతదేశ సైనికుల ద్వారా మీరు ఎప్పటికీ కూడా విజయం సాధించలేరు. ఎందుకంటే భారతదేశ సైనికులు ధర్మాన్ని నమ్ముకున్నాం, భారతదేశ సైనికులు కష్టాన్ని నమ్ముకున్నారు, భారతదేశ సైనికులు నిజాయితీని నమ్ముకున్నారు. కాబట్టి పాకిస్తాన్ సైనికులు ఆ రోజు చిత్తుగా కార్గిల్ విజయ్ దివస్ పోరాట యోధుల చేతుల్లో ఓడిపోయినటువంటి సందర్భాన్ని వారి యొక్క త్యాగాలను దొంగ దెబ్బను మేమందరం కూడా ఈరోజు చర్చించుకుంటా ఉన్నాము. అదేవిధంగా వారి యొక్క కుటుంబాలకు కూడా మా యొక్క ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సైనికుల త్యాగాలే మన యొక్క జీవన మడుగలకు నాందిగా భావించాలి. ప్రతి ఒక్కరు కూడా సైనిక కుటుంబాలను వారి యొక్క త్యాగాలను నెమరు వేసుకుంటూ వారికి సమాజంలో వారి యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి, వారిని అత్యున్నత స్థాయిలో గౌరవించాలి. వారికి ఏదైనా సమస్య వచ్చినా కూడా ఆ నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు స్పందించాలి. అదేవిధంగా సైనికులకు ఎలాంటి ఆపద తలవంచినా ఎలాంటి ఆపద తలపెట్టినా వారి కుటుంబాలకు కానీ ఎలాంటి ఆపదను తలపెట్టినా కూడా వారిని ఇబ్బందుల పాలు చేసినా కూడా మేము మాత్రం వెంటపడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము. సైనికుల సంక్షేమమే దేశ సంక్షేమంగా భావించాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి.